మౌనిక యాష్మితో సోనియా గురించి డిస్కషన్ అది ఏం లేదండి. అని చెప్పడం అయితే నాకు ఇక్కడ నేను లైవ్లో కూడా చూసినప్పుడు అప్పుడు ఏమనిపించిందంటే సోనియా చికెన్ తీసుకున్న మాట వాస్తవమే. ఎంత తీసుకోవాలి అంత తీసుకోవాలని చెప్పేసి యష్మి ఎక్కడ చెప్పలేదు. సో అదే చెప్తుంది, అరే నేను చెప్పాను రా చికెన్ తీసుకోమని, బట్ కాకపోతే తను కొంచెం తీసుకుంటుందేమో అనుకుంటే ఏదో అదే చికెన్ తీసుకోరా అని చెప్తే మొత్తం తీసుకురాటాక అనుకుంటుంది. ఏదో కొంచెం 4 మొక్కలు వదిలిపెట్టి తీసుకొద్దాం అని చెప్పి అప్పుడు యష్మి అదే సోనియా అంది యష్మితో. సో అప్పుడు ఏమైంది, అప్పుడు అనొచ్చు అరే కొంచెం తీసుకుని 4 ముక్కలు తీసుకుని మిగతా ఉంచేసి అనవచ్చు కదా. సో కేజీ చికెన్ మొత్తం దొబ్బేసి 4 ముక్కలు అట్టట్టు ఉంచరా అని చెప్పేసి యష్మియే చెప్పింది. బట్ సేఫ్ గేమ్ ఇక్కడ, సేఫ్గా వాళ్ళ ముందు అంటే ఇది వేసుకోకూడదని చెప్పేసి, అది నామినేషన్ వేయకూడదని చెప్పేసి నామినేషన్ డే కదా భయపడి అలా పాజిటివ్గా మాట్లాడింది. అంతేగాని అక్కడ అసలు సోనియా చేసిన ఎన్నో పనులు ఉన్నాయి, అన్నీ చేయడానికి కారణం యష్మి. ఆ రోజు కొన్ని పనులు. సో అది నాకైతే నచ్చలేదు. అది అక్కడ పాజిటివ్గా మాట్లాడుకోవడం, యష్మి వైపు ఫేవర్గా మాట్లాడుకొని ఆ గలీజ్ చేయడం అలాంటిది నాకు నచ్చలేదు. కావాలని పాయింట్ అంటే యష్మి తప్పుదే, అంటే సారీ సోనియా తప్పు చేసింది, కొంచెం మంచిగా ఈ గొడవలు పెట్టుకుంటుంది. సో తప్పే, ఓకే సోనియా విషయంలో తప్పే. బట్ కానీ అన్నీ పక్కన యష్మి విషయాలు కూడా తీసుకొచ్చి తను చేయమన్న విషయాలు కూడా తీసుకెళ్ళి సోనియా మీద నెట్టడం అనేది కరెక్ట్ కాదు ఈ విషయంలో. సో ఇక్కడ నాకు కొంచెం తను ఫేవర్గా ఉండటం కోసం చేసిందని అనిపించింది. సో చికెన్ తీసుకురామని నేను పక్కగా లైవ్లో విన్నాము, బాగా గుర్తుంది. దీని గురించి మేము మాట్లాడుకున్నాను కూడా. సో మనం ఈ వీడియో లాస్ట్ వీడియోలో కూడా ఉన్నాయి. మన వీడియోలో కొన్ని వీడియోలు చూసుకుంటే మీరు మా వీడియోస్లో ఇంకా ఉన్నాయి, అవి చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము అప్పుడు కూడా చెప్పాను, అసలు సోనియాని పంపించింది యష్మి చికెన్ తీసుకురమ్మని అని చెప్పేసి వాళ్ళకు ఉండొద్దా, వాళ్ళు చూసుకోవద్దని చెప్పి మనం చెప్పాం. సో ఇది సోనియా తప్పు అక్కడ. కానీ తను ఫేవర్గా చెప్పుకొని ఏదో సింపతి గెయిన్ చేసుకోవడం కోసం, వాళ్ళ మధ్య మంచిగా ఉండటం కోసం, నామినేషన్లో సేవ్ అవడం కోసం ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. సో నువ్వు ఏదైనా ఉంటే నువ్వు కరెక్ట్ మనిషి అయితే కరెక్ట్గా మాట్లాడు, కరెక్ట్గా ఉండు. అంతేగాని ఇలా వెళ్ళి వాళ్ళ మీద తప్పు చెప్పేసి తను ఓకే సోనియా బ్యాడ్ గొడవ చేసిద్ది అన్నీ చేసిద్ది, కానీ ఎలా అయితే కరెక్ట్ కాదు. తనైతే ఫుడ్ దొంగతనం చేసి అంత చీప్ క్యారెక్టర్ అయితే కాదని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. తను డిఫెండ్ చేసుకుంటూ గొడవ చేస్తుంది, ఇంకా గేమ్లో డల్గా ఉండొచ్చు, ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ ఎలా చీప్ పనులు అయితే చేసే అంత క్యారెక్టర్ కాదు తనది. నాకు తెలుసు సోనియా అంటే చూస్తున్నాం కాబట్టి నాకు అర్థమవుతుంది తను ఎలాంటిది అనేది యష్మి. సో సోనియా అలా చెప్పుకోవటం నాకు నచ్చలేదు.